హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి సండే ఈరోజు మార్నింగ్ వీడియో అనమాట. సో, మార్నింగ్ వ్లాగ్ అయితే చాలా బాగుండబోతుందండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. మీకు నచ్చినట్లయితే అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఛానల్ని అయితే. సో, నేను పెట్టే ప్రతి వీడియోస్ అయితే మీరు చూడగలుగుతారండి. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసుకోండి. సో, ఈరోజు మార్నింగ్ నేనైతే ఇంకా ఫాస్ట్‌గా వంటలైతే చేసేస్తున్నానండి. సో, సండే అంటేనే స్పెషల్ చేద్దామనేసి అయితే గుర్తొస్తూ ఉంటుంది కదండి. సో, ఈరోజు నేనైతే ఆనియన్ వేసేసి ఎగ్ కర్రీ అయితే చేస్తున్నానండి. సో, తర్వాత చేద్దాంలే అనేసి ఇంకా నేనైతే ఈరోజు కర్రీ ఏం చేయట్లేదండి, నాన్ వెజ్ అయితే. సో, ఎందుకంటే నేనైతే ఈరోజు షాప్కి తొందరగా వెళ్ళాలి అనేసి ఫాస్ట్‌గా వంటలు అయితే చేసేస్తున్నానండి. ఈరోజు మా దగ్గర అయితే తీజ్ పండుగ ఉంది కాబట్టి షాప్కి తొందరగా వెళ్ళి ఓపెన్ చేసేస్తే కనుక కొంచెం అన్న గిరాకు కొంచెం ఉంటుంది కదండి, ఈరోజు పండుగ కాబట్టి. సో, తొందరగా వెళ్ళాలి అనేసి ఇంకా నేను నాన్ వెజ్ రెసిపీస్ అయితే ఏం చేయట్లేదండి. ఈవినింగ్ చేసేసుకుందాం అనేసి ఇంకా పిల్లల కోసం అయితే తొందరగా ఎగ్ కర్రీ అయితే చేసేస్తున్నానండి. సో, మార్నింగ్ దోశలు అయితే టిఫిన్కి అయితే చేస్తున్నానన్నమాట. ఇంకా సండే కదండి, దోసపిండి అయితే కొంచెం లాస్ట్లో మిగిలిపోయిందనమాట. సో, ఈ రోజుకైతే సరిపోతుందండి. ఈరోజు టిఫిన్స్ చేసుకుంటే నెక్స్ట్ మండే నుంచి మార్నింగ్ ఇంకా నెక్స్ట్ ఫ్రెష్ అంటే టిఫిన్స్ రెసిపీస్ అయితే చేయొచ్చు అనమాట. సో, ఇంకా ఇక్కడైతే నేను ఒక సైడ్ అయితే రైస్ అయితే పెట్టేశానండి. మార్నింగ్ లేచి ఇంకా పనంతా చేసేసుకున్న తర్వాత కొంచెం కాఫీ అయితే తాగేశానమాట. ఆ తర్వాత ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేసేసానండి. సో, ఒక పక్క అయితే రైస్ పెట్టేశానమాట. రైస్ ఉడుకుతుంది కదండి, అంతలోపు ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నానండి. ఒక 2 ఆనియన్స్ పెద్దవి తీసుకున్నానమాట. సో, అలానే ఒక 3 టమాటాలు అయితే తీసుకున్నానండి. సో, మంచిగా కడిగేసి ఇంకా ఆనియన్ కానీ టమాటా కానీ 2 కూడా కట్ చేసేసితే పెట్టేసుకున్నానండి. సో, రైస్ అయితే ఉడుకుతుంది, ఇంకా దాన్ని సిమ్లో వేసేస్తే ఇంకా అయిపోతుందండి. సో, నేనైతే ఇంకో పక్కకైతే ఇంకా కర్రీ చేసేద్దాం తొందరగా అనేసి నేను కర్రీ కోసం అయితే పెట్టేశానండి ప్యాన్ అయితే. సో, ఇక్కడ చూడండి, మొన్న చికెన్ 65 చేసాం కదండి. సో, ఆ ఆయిల్ అయితే మిగిలిపోయిందనమాట. సో, ఆ ఆయిల్తోనే నేనైతే ఇప్పుడు ఎగ్ కర్రీ అయితే చేస్తున్నానండి. సో, ఏదైనా నాన్ వెజ్ రెసిపీస్ చేసినప్పుడు నేను ఇలా కొంచెం టిఫిన్స్లో అయితే తీసేస్తూ ఉంటానండి మిగిలిన ఆయిల్ అయితే. సో, ఎందుకంటే కొన్ని రోజులు మనం అంటే తినని రోజులు కూడా ఉంటాయి కదండి. మండే, ఫ్రైడే, సాటర్డే అలా తినం కదండి నాన్ వెజ్. సో, అలాంటప్పుడు ఏంటంటే నేను ఏదైతే ఆయిల్ అంటే నాన్ వెజ్ చేసిన ఆయిల్ ఏదైతే ఉంటుందో దాన్నైతే వేరే సపరేట్ బౌల్లో అయితే తీసేసి పెట్టుకుంటానమాట. సో, ఇలా సండే ఏమైనా నాన్ వెజ్ చేసినప్పుడు ఆ ఆయిల్నే యూజ్ చేసేస్తూ ఉంటానండి. సో, ఇంకా నేనైతే ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి కొంచెం ఆవాలు, జీలకర్ర వేసేసి ఇంకా ఆనియన్స్ అయితే వేసేసానండి. ఆనియన్స్ తొందరగా మగ్గిపోవడానికి కోసం అనేసి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసానమాట. ఇంకా దాన్నైతే మూత పెట్టేసానండి. సో, ఆనియన్స్ కొద్దిసేపు వేగిన తర్వాత ఇంకా కొన్ని కరివేపాకులు అయితే వేసేసానండి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నానమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి ఆనియన్స్ని అయితే. సో, అప్పుడే ఇంకా నేనైతే కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఇంకా 2 కూడా కలిపేస్తున్నాను అనమాట. సో, ఇలా ఫాస్ట్గా ఒక దిక్కు రైసు ఇంకో దిక్కు కర్రీ అయితే చేసేస్తున్నానండి. సో, ఈరోజు చట్నీ వచ్చేసి ఏం చేయట్లేదనమాట. సాటర్డే అంటే నిన్న చేసిన చట్నీ అయితే కొంచెం మిగిలిపోయిందండి. సో, ఆ చట్నీతోనే ఇంకా తినేద్దాం అనేసి మేమైతే అనుకుంటున్నాము. ఇంకా మాకైతే సరిపోతుందండి, బాగానే మిగిలిపోయిందనమాట చట్నీ అయితే. సో, దాంతో ఇంకా మేము టిఫిన్ అయితే చేసేస్తామండి. ఇంకా ఒక 5 ఎగ్స్ ఉన్నాయండి, దాంతో నేను కర్రీ అయితే చేసేస్తున్నానమాట. ఇంకా మొన్న అయితే నేను ఇడ్లీ కోసం అనేసి కొంచెం అంటే ఇడ్లీ రవ్వ కొద్దినే ఉండేనండి. సో, దాంతో నేను ఒక టైం సరిపోయేంత ఇడ్లీ అయితే చేశానన్నమాట. సో, ఇడ్లీ పిండి అయితే తొందరగా అయిపోయిందండి. ఇంకా దోశ పిండి అయితే కొంచెం ఎక్కువనే ప్రిపేర్ అయితే చేసి పెట్టుకున్నానమాట. సో, అదైతే ఇప్పటి వరకు అయితే వచ్చిందండి, వారం రోజులు అయితే సరిపోయిందనమాట. సో, ఇంకా ఒక 1 టైమే ఏమో ఇడ్లీ అయితే చేశానండి. సో, అప్పటి నుంచి ఇంకా పిల్లలైతే దోశ తింటున్నారు కాబట్టి ఇంకా వాళ్ళకైతే చాలా బోర్ కొట్టేసిందనమాట. సో, నెక్స్ట్ మండే నుంచి అయినా ఇడ్లీ చేద్దామనేసి ఇంకా ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ చేసేసుకుందాం అనేసి నేనైతే ఇక్కడ మినప్పప్పు అలానే ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టేస్తున్నానండి. సో, పొద్దున్న ఇలా నానబెట్టేస్తే ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అయితే మంచిగా నానిపోతుందండి. ఇంకా ఈవినింగ్ నేను వచ్చే టైంకి అయితే ఇంకా మంచిగా నానిపోయి ఉంటుంది కాబట్టి ఇంకా పడుకునే ముందైతే నేను రుబ్బేసి పెట్టేస్తానండి. సో, ఇంకా ఆల్మోస్ట్ వంట అయితే సగం అయిపోయిందండి. ఇంకా రైస్ అయితే అయిపోయిందనమాట. ఇంకా పక్కన ఎగ్ కర్రీ కూడా చేసేస్తున్నాను కాబట్టి
తొందరగా అయిపోవచ్చిందండి. సో 9 కల్లా నా వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయండి. సో సండే రోజన్నా కనీసం మంచి రెస్ట్ తీసుకుందాం అనుకుంటాం కానీ ఆ రోజు మనం అనుకునే రోజు ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి ఇంకా లేచి తొందరగా నేనైతే పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటున్నానండి. సో ఈరోజు పండుగ లేకపోతే కనుక కొంచెం లేటుగానే లేచి ఇంకా పనులైతే చేసేసుకునేదాన్నండి. సో ఇంకా హడావిడిగా షాప్కి వెళ్ళాలి అనుకుని ఇంకా ఫాస్ట్గా నేనైతే పనులన్నీ చేసేసుకుంటున్నాను. ఇంకా పిల్లలైతే ఇంట్లోనే ఉంటారు కాబట్టి కొంచెం రైస్ అయితే కొద్దిగా ఎక్కువే పెట్టానండి. సో వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు కాబట్టి ఇంకా ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తింటూ ఉంటారనేసి రైస్ పెట్టేశాను, ఇంకా కర్రీ చేసేసానండి. సో నేనైతే టిఫిన్ అయితే ముందుగానే ఇంకా పిల్లలకైతే పెట్టేస్తున్నానండి ఫాస్ట్గా చేసేసి. సో పిల్లలకి పెట్టేసిన తర్వాత ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసి వెళ్ళిపోతే ఒక పని అయిపోతుంది అనమాట. సో అందుకే నేనైతే ఒకదాని తర్వాత ఒకటైతే ఫాస్ట్గా చేసేస్తున్నానండి. సో ఇంకా ఇలా ఉంటుంది అనమాట మార్నింగ్ హడావిడి అయితే. ఇంకా స్కూల్ ఉన్నప్పుడు ఇంతే, అప్పుడప్పుడు ఇలా పనులు ఉన్నప్పుడు అంతేనండి. సో ఇంకా శ్రావణ మాసం అయితే వచ్చేస్తుందండి. చూసే లోపే నేనైతే ఏ పనులు అయితే స్టార్ట్ చేసుకోలేనమాట ఇప్పటి వరకు. బయట అయితే వర్షం పడుతూ ఉంటుందండి. ఒకరోజు తప్పించి ఒకరోజు వర్షమే వస్తుంది. ఇంకా వెదర్ అయితే చాలా కూల్గా ఉంటుందన్నమాట. పండుగలు అయితే స్టార్ట్ అయిపోయాయండి ఆల్మోస్ట్. ఇంకా ఇప్పటి నుంచి అయితే అన్ని పనులు అయితే చేసేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఎప్పుడు వీలు పడితే అప్పుడైతే ఇంకా పనులైతే స్టార్ట్ చేసేసుకోవడమేనండి. సో ఇలా ఉంటుందన్నమాట. ఇంకా ఈరోజు సండే మార్నింగ్ అయితే ఇంతవరకు అయితే చూపిస్తున్నానండి. నెక్స్ట్ వ్లాగ్లో అయితే సండే ఈవినింగ్ వ్లాగు అంటే నాన్ వెజ్ ఏం వండుకున్నాం మేము, స్పెషల్ ఏంటి అనేసి నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తానండి. సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదండి, ఫాస్ట్గా ఇంకా టిఫిన్ అయిపోయింది, అలానే అన్నం అయిపోయింది, ఇంకా కర్రీ అయిపోయింది. సో పిల్లలకి పెట్టేసి మా వారికి ఇంకా మా అత్తమ్మకి పెట్టేసి ఇంకా నేను కూడా ఒక 2 దోశలు తినేసి ఫాస్ట్గా ఇంకా అంటే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వెళ్ళిపోవడమేనమాట షాప్కి అయితే. సో ఇదనమాట ఈరోజు వ్లాగ్ అయితే. ఐ హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నానండి. సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్తోనే నాకు ఇంకా మోర్ మోటివేషన్ అనేది వస్తుంది అనమాట. సో అలానే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో ఇదండి. ఓకే, మరి నెక్స్ట్ వ్లాగ్తో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.